మౌత్ క్యావిటీని మనం బకల్ క్యావిటీ అని కూడా అంటాము. బకల్ క్యావిటీ, మౌత్ క్యావిటీ బక 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 మాట్లాడుతూ ఉంటారు కదా! బకల్ క్యావిటీ ఇలా సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చీకటి దారిలో లైట్ లాంటివండి. ఆ లైట్‌ని ఫాలో అవుతూ మనం చదువుకుంటూ వెళ్ళాలి. అది ఫాలో అవ్వకుండా తెలియకుండగా ఏది పడితే అది ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదువుకుంటూ వెళ్లారు అంటే మీరు సంవత్సరాల తరబడి అలా చదువుతూనే ఉంటారు. మీ ర్యాంక్ లిస్ట్‌లో కనిపియదు. రుచిని తెలుసుకునే టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో టేస్ట్ బడ్స్ నాలుక మీద వాటిని మనం ఫాఫిల్ అంటాము. ఫాఫిల్. ఓకే. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫాఫిల్‌లో చూసుకుంటే పిల్ అనే పదం కనిపిస్తా ఉంటుంది. ఫిల్ అనే పదం. ఓకే. ఫిల్ ఎలా ఉంటుంది? మాత్ర. పిల్ అంటే ఏంటి? మాత్ర. మాత్ర ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదుగా. ఈ చేదత్వాన్ని చెప్పేదే చేదత్వాన్ని టేస్ట్ గురించి చెప్పేదే ఫాఫిల్. ఓకే. ఇలా సింపుల్‌గా ఫాఫిల్, ఫిల్ అంటే మాత్ర, మాత్ర అంటే చేదుగా ఉంటుంది. చేదత్వాన్ని చెప్పేదే ఫాఫిల్. సింపుల్‌గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారందరూ? బయాలజీలో మన కోర్స్‌లో భాగంగా ఈరోజు మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాము. బయాలజీ అంటేనే మెడికల్ టర్మ్స్ ఎక్కువుంటాయి. మెడికల్ అండ్ సైంటిఫిక్ నొటేషన్స్ ఎక్కువుంటాయి. ఇవే ఎగ్జామినర్ క్వెషన్స్ అడిగేది. అయితే పాలిటిక్స్ సంబంధించి కాన్స్టిట్యూషన్ టర్మ్స్ ఎలా అయితే అడుగుతాడో, అలానే బయాలజీకి సంబంధించి బయాలజీ ఏ ఎగ్జామ్‌లో చూసుకున్నా మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో బయాలజీ సబ్జెక్ట్ ఉంది అంటే అందులో మినిమమ్ 10% వెయిటేజ్ దీనికుంటుంది. మనకు రైల్వే ఎగ్జామ్స్ చూసుకుంటే మినిమమ్ ఎన్‌టీపీసీ ఇలాంటి క్వెషన్స్ చూసుకున్నా ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి 6 మార్కులు మినిమమ్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మన జనరల్ లైఫ్‌లో కూడా. అయితే ఈ వీడియోకి సంబంధించి మనం కంప్లీట్‌గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ విత్ మెమరీ హింట్స్ ఈ ఏవైతే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు గుర్తుండవు కదా! ఈ గుర్తుండే టర్మ్స్ కూడా నేను మెమరీ హింట్స్‌తో లైఫ్‌లో మీరు మర్చిపోని విధంగా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. చాలామంది వీడియోకి సంబంధించి పీడీఎఫ్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్‌లో చెబుతూ ఉంటారు. అయితే వీడియోకి సంబంధించి పీడీఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. దీనికి సంబంధించి పీడీఎఫ్స్ దాని తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్, క్విజెస్ అండ్ డైలీ ఎంసీక్యూస్ అప్డేట్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అందజేస్తూ ఉంటాను. చాలా ఇంపార్టెంట్ స్టఫ్ అందులో అవైలబుల్‌గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ స్కై అకాడమీ తెలుగు అని సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను. జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వవద్దు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మన యాప్‌లో కూడా ఇంపార్టెంట్ కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. మంచి కోడింగ్‌తో లైఫ్ లాంగ్ మర్చిపోని విధంగా మన కోర్సెస్ మంచి మెమరీ ఎయిడ్స్‌తో డెప్త్ నాలెడ్జ్‌తో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, సీజీఎల్, సీహెచ్ఎస్‌లు, బ్యాంకింగ్ ఇలాంటి వాటికి మన యాప్‌లో బాగా తక్కువ ప్రైజెస్‌లో క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. సో, ఫస్ట్ చూసుకుంటే మనకి ఏవైతే తింటున్నామో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఏవి తింటున్నామో, ఎలా తినబోతున్నామో అనే దాన్ని బట్టి మనకి కొన్ని టైప్స్ డిఫైన్ అవుతూ ఉంటాయి. చూసుకుంటే ఫస్ట్ ఆటోట్రాప్స్. ఆటోట్రాప్స్ మీరు చదివే ఉంటారు. లైట్‌గా బ్రష్ అప్ చేయండి. ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్. ఆటోట్రాప్స్ అంటే ఏవైతే తన గ్రేజింగ్ కోసము లేదంటే తన న్యూట్రిషన్ కోసము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వవో వాటిని ఆటోట్రాప్స్ అంటాము. ఓకే. డిపెండ్ అయితే వాటిని హెటెరోట్రాప్స్ అంటాము. చూసుకుంటే మనకి ఆటో, హెటెరో మీద కొద్దిగా మీకు గుర్తుండవు. ఓకే. ఆటో అంటే ఆటోమేటిక్‌గా అని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్‌గా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్లాంట్స్. ప్లాంట్స్‌కి ఫుడ్ ఎవరైనా అందించాలా? లేదు. కానీ యానిమల్స్ చూసుకుంటే వాళ్ళకి ఫుడ్ అయితే వేరే వాటి మీద డిపెండ్ అవ్వాలి. అవునా? చూసుకుంటే మనకి యానిమల్స్ చూసుకుంటే వేరే జంతువుల మీద లేదంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే కౌని చూసుకుందాము. కౌ ఏం చేస్తుంది? తన గ్రేజింగ్ కోసం, తన న్యూట్రిషన్ కోసం ఆకుల మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అలానే లయన్ చూసుకుందాం. లయన్ చూసుకుంటే వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. వేరే జంతువుల్ని చంపి ఇది తింటుంది. అవునా? ఇలా చూసుకుంటే మనకి హెటెరోట్రాప్స్ ఏం చేస్తాయంటే వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఆటోట్రాప్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వవు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ప్లాంట్స్ గాని, ఆల్గీ గాని, బాక్టీరియా గాని, బ్లూ గ్రీన్ ఆల్గీ గాని, డయాటమ్స్ గాని, లేదంటే మనకి బాక్టీరియా గాని, ఇవన్నీ మనం చూసుకుంటే వేరే వాటి మీద డిపెండ్ అవ్వవు. వాళ్ళ ఫుడ్ వాళ్ళే ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. ప్లాంట్స్ చూసుకుంటే అదేంటి సార్ సూర్యుడి మీద వీళ్ళు డిపెండ్ అవుతారు కదా! అంటే సూర్యుడిని వీళ్ళు తినరు. సూర్యుడి నుంచి వచ్చే ఏదైతే ఆ రసం ఉంటుందో లేదంటే ఆ సన్ రేస్ ఉంటాయో వాటిని వాళ్ళ న్యూట్రిషన్‌లో ఒక భాగంగా వాళ్ళు పెరుగుదల ఒక భాగంగా తీసుకుంటూ ఉంటారు. అంతే. ఇప్పుడు మనం చూసుకోండి గాలి మీద మనం డిపెండ్ అవుతున్నామా? డిపెండ్ అవుతున్నాం కానీ అదే మన న్యూట్రిషన్ కాదు. సన్‌లైట్ మీద కూడా మనం డిపెండ్ అవుతున్నాము. కానీ అది మనకి మన గ్రేజింగ్ ప్యాటర్న్‌లో లేదంటే మనం తినే ప్యాటర్న్‌లో అదొక పార్ట్ అయితే కాదు. కానీ మనం చూసుకుంటే ఆటోట్రాప్స్‌లో చూసుకుంటే వాళ్ళు
ఏదైతే ఈ బ్యాక్టీరియా గాని, ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాటి మీద డిపెండ్ అవ్వవు. ఓకే. సో, ఇలా ఏవైతే మన డిపెండ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళలో చూసుకుంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ కనిపిస్తా ఉంటుంది. అంటే హెటెరోట్రాప్స్‌లో మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ కనిపిస్తా ఉంది. హెటెరోట్రాప్స్‌కి సంబంధించి చూసుకుంటే మనం హెటెరోట్రాప్స్ రకాలు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓమ్నివోర్స్, దాని తర్వాత కార్నివోర్స్, హెర్బివోర్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఏవేవైతే చెట్లని తింటాయో వాటిని హెర్బివోర్స్ అంటాము. దాని తర్వాత కార్నివోర్స్ అంటే ఏవైతే జంతువుల్ని తింటారో వాళ్ళని మనం చూసుకుంటే కార్నివోర్స్ అంటాము. రైట్. ఇలా ఓమ్నివోర్స్, దాని తర్వాత క్యానిబెల్, దాని తర్వాత కోప్రోఫాగియా వచ్చేసి హూ ఈట్ ఎక్స్క్రీషియా ఏవైతే మలమూత్ర విసర్జనలు ఇవన్నీ తిని పెరుగుతాయో వాటిని మనం కోప్రోఫాగియా అని చెప్పి అంటాము. ఇంపార్టెంట్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీడియో ఆల్రెడీ దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అందజేస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో పీడిఎఫ్ ఒకటే కాదు, మనకి టెస్ట్‌లు కూడా రన్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి క్వెషన్స్ వీడియో పంపించాము అంటే దానికి సంబంధించి 5-10 క్వెషన్‌లు ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని మనం టెలిగ్రామ్‌లో పోల్‌గా కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ యాప్‌లో చూసుకుంటే మీకు ఈ వీడియో కిందనే మీకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతూ ఉంటుంది. చాలా నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ యాప్‌లో రన్ అవుతూ ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చూడొచ్చు. రైట్. సో, నెక్స్ట్ చూసుకుందాం అనుకుంటే మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎవరికి ఉంటుంది అంటే ఈ హెటెరోట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి డైజెస్టివ్ సిస్టమ్ కనిపిస్తా ఉంటుంది. ఈ హెటెరోట్రాప్స్‌కి సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్‌లో మనం ఈరోజు చూడబోతుంది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూడబోతున్నాము. అయితే ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అసలు డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? డైజెషన్ అంటే ఏంటి? అనేది చూసుకుంటే ఏదైతే మనం తిన్నామో దాని నుంచి న్యూట్రియంట్స్, ఎనర్జీ తీసుకొని గ్రోత్ అవ్వడానికి, సెల్స్ రిపేర్ అవ్వడానికి మనం ఏదైతే ఒక సిస్టమ్ ఆఫ్ ఆర్గాన్స్ పనిచేస్తాయో ఆ సిస్టమ్ ఆఫ్ ఆర్గాన్స్‌నే మనం డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పి అంటాము. ఓకే. మీకు ఎగ్జామ్‌లో ఎనర్జీ గ్రోత్ ఇచ్చేసి దాని తర్వాత ఇంకొక ఆప్షన్‌లో ఎనర్జీ గ్రోత్ అండ్ సెల్ రిపేర్ కూడా ఇచ్చేసేయొచ్చు. మనం జనరల్ లాంగ్వేజ్‌లో మనం ఎనర్జీ గ్రోత్ వరకే మనకు గుర్తుంటుంది. సెల్ రిపేర్ కూడా ఇంపార్టెంటే. సెల్ రిపేర్ కూడా మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్‌లో భాగంగానే సెల్ రిపేర్ కూడా మనకు జరుగుతా ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మన క్వెషన్స్ ఎలా అడగొచ్చు దీనికి సంబంధించి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒకసారి తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈజీ ఉంటుంది. ఇలానే ప్రిపేర్ అయ్యే పద్ధతి ఇదే. ఎలా అడుగుతున్నారో అనేది ముందు తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలా అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే. మన మన శత్రువు ఎవరు? ఎలా అటాక్ చేస్తాడు అనేది తెలిసి మన యుద్ధానికి సంబంధించి ఆ స్వర్డ్స్ ఏం కావాలి? లేదంటే కత్తులు ఏం కావాలి? ఇవన్నీ మనం ఎంచుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలానే మనకి ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నారు ఈ టాపిక్ నుంచి అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. అటెంప్ట్ చేయకండి. ఆన్సర్ అటెంప్ట్ చేయకండి. కానీ క్వెషన్ ఎలా అడుగుతున్నాడో చూడండి. క్వెషన్ ఏం అడుగుతున్నాడు? ద డయాగ్రామ్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్టిలరీ కెనాల్ ఈస్ గివెన్ బిలో. సెలెక్ట్ ద ఆప్షన్స్ అని చెప్పి కాలమ్ 1, 2, 3 ఇచ్చాడు. ఒక డయాగ్రామ్ ఇచ్చేసాడు. బాడీ పార్ట్స్‌ని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేదో ఒక కెనాల్ లాగా కనిపిస్తుంది. ఒక దారిలా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని పార్ట్స్‌ని మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసి ఏమంటున్నాడు? ఆ పార్ట్స్ ఏమేం పనులు చేస్తాయి అని చెప్పి కింద ఇచ్చాడు. ఓకే. ఏం చేస్తుంది? విల్లీ అబ్జర్వ్స్ వాటర్ ఫ్రమ్ బెడ్ అంటాడు. వాటర్‌లో నుంచి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడం గాని, లెంత్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. లెంత్ డిపెండ్స్ ఆన్ ఫుడ్. అంటే ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెంత్ కూడా అడుగుతున్నాడు. అంటే ఏమడుగుతున్నాడు? ఫస్ట్‌లో మనకి దానికి సంబంధించి వర్క్ ఏం జరుగుతుంది? ఏం పని చేస్తాయి అవి అని అడుగుతున్నాడు. దాని లెంత్, సైజు ఎలా కనిపిస్తుంది? ఏంటి అనేది కూడా అడుగుతున్నాడు. మూడోది చూసుకుంటే హెల్ప్స్ ఇన్ ఎమ్యులేషన్ ఆఫ్ ఫ్యాట్స్. అదేం పని చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్‌లో చూసుకున్నాము. నో డైజెషన్ ఇది కూడా ఏం పని చేస్తుంది అని అన్నాడు. సో, ఓవరాల్‌గా ఈ క్వెషన్ బేస్‌లో మనం చూసుకోవచ్చు. వర్క్ అది ఏం పని చేస్తుంది? దాని సైజ్ ఎంత? అది ఏ ఆకారంలో ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఈ ఆర్గాన్స్‌లో. ఓకే. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్‌లో మనం చూడాల్సింది నెక్స్ట్ ఇదే క్వెషన్‌లో ఒకసారి చూసుకుంటే ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఆర్ విల్లీ ప్రెజెంట్? ఎక్కడ ప్రెజెంట్ ఉంటుంది? ఆ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి లివరా, కిడ్నీయా, స్మాల్ ఇంటెస్టైనా, ఐయా అని చెప్పి అడిగారు. సో, ఓవరాల్‌గా మనం ఆ పార్ట్స్ ఎక్కడున్నాయి? అవేం పని చేస్తాయి? అవి కనిపియడానికి ఎలా ఉంటాయి? అనేవి చూస్తే సరిపోతుంది. ఓకే. పార్ట్స్ ఎక్కడున్నాయి? లొకేషను మనకి ఎగ్జామ్‌లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలానే మనం చూసుకోవాలి. లొకేషన్ అడుగుతున్నాడు. దాని తర్వాత సైజు లేదంటే విడ్త్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది అడుగుతున్నాడు. దాని ఆకారం. ఓకే. దాని తర్వాత దాని వర్క్ ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో, ఏ పార్ట్ చూసినా మనం ఇలా ఈ 3 క్వెషన్స్ వేసుకుంటూ ఉండాలి. ఆ పార్ట్ గురించి మాట్లాడుతున్నామా? అది ఎక్కడుంది? అది ఎలా కనిపిస్తుంది? అదేం పని చేస్తుంది? ఈ 3 చదివాం, పక్కన పెట్టేసాం. అంతవరకే చదవాలి. లేదు మేము పీహెచ్‌డీ చేస్తాము, బయాలజీలో మేము లోపలికి వెళ్తాము అంటే జస్ట్ మీకు టీత్‌కి సంబంధించి చదవాలి అనుకుంటే 1 మంత్ డైలీ 3 అవర్స్ చదివినా సరిపోదు. ఓన్లీ టీత్‌కి సంబంధించి 1 మంత్ డైలీ 3 అవర్స్ కేటాయించినా సరిపోదు. ఓకే. సో, డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం యాడ్ నుంచి చదువుతారు.
ఇంపార్టెంట్ ఏది చదవాలా, ఎంత చదవాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎంత చదవాలా, ఎంత తగ్గించాలా అనేది మీరు ఒక మెంటార్‌ని లేదంటే మీరు ఒక కోర్స్ గైడెన్స్‌ని గాని తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓన్‌గా మీరు టెక్స్ట్ బుక్‌లు చదువుతాము, వేరే వేరే మంచి ఆథర్స్ తీసుకుంటాము, పిక్ చేసుకుంటాము అంటే మీకు ఒక పాత్‌లో వెళ్ళరు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి హ్యూమన్ డైజెషన్ సిస్టమ్‌లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి మేజర్‌గా అని చూసుకుంటే మనం అన్నం తిన్న దగ్గర నుంచి ఏదైతే అన్నం గాని ఏదైనా ఫుడ్ తీసుకున్న దగ్గర నుంచి గాని చూసుకుంటే అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయిపోయి మళ్ళీ మనకి వేస్ట్ మెటీరియల్ కింద డిపాజిట్ అయ్యే వరకు ఎన్ని పార్ట్స్‌లో మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పి అడిగితే మనం చూసుకుంటే మనకి 5 పార్ట్స్‌లో మనం మేజర్‌గా డిఫైన్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే ఏంటి? తినటం. ఇంజెక్షన్ అంటే ఏంటి? మీకు బాడీలో ఎవరో ఒకడు ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు కదా! మీరు హెల్త్ బాలేదు అంటే అలానే ఇంజెక్ట్ అనే పదంలోనే మనకి టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఉంది. ఓకే. మనం ఇంజెక్ట్ చేయడం అంటే ఫుడ్ తినటము. నెక్స్ట్ డైజెషను. ఏదైతే మనం తిన్నామో అది అరగటము. మెకానికల్‌గా గాని, కెమికల్‌గా గాని మనం చూసుకొని మెకానికల్‌గా అంటే మన బాడీలో ఏమన్నా మెకానికల్ పార్ట్‌లు ఉన్నాయా అంటే ఆ! ఉన్నాయి. చెప్తాను నేను. మెకానికల్ పార్ట్‌లు ఏమేమి ఉన్నాయనేది కూడా నేను మీకు చెప్తాను. కెమికల్‌గా కూడా మనకు డైజెషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఏంటి? అనేది కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకే. సో, బ్రేకింగ్ డౌన్ ఫుడ్డు దాని తర్వాత అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటి? మీరు ఈ లెక్చర్ నుంచి ఏం అబ్జర్వ్ చేశారు? అలానే మీరు తిన్న దాంట్లో నుంచి కొన్ని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ బ్లడ్ స్ట్రీమ్ తీసుకుంటుంది. మీ బాడీ పార్ట్స్ అన్నిటికి పంపించి గ్రో చేస్తూ ఉంటుంది. ఓకే. దాన్నేమంటామంటే అబ్జార్ప్షను. అందులో న్యూట్రియంట్స్‌ని అబ్జార్ప్షన్ స్టేజ్ ఒకటుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే న్యూట్రియంట్స్ యూజ్డ్ బై ద బాడీ సెల్. ఇందాక మాట్లాడాం కదా! ఏవైతే అబ్జార్ప్షన్‌లో న్యూట్రియంట్స్ బ్లడ్‌లో కలిసినాయో, ఆ బ్లడ్‌లో కలిసిన న్యూట్రియంట్స్ వేరే వేరే పార్ట్స్ మన బాడీ పార్ట్స్ మనం చూసుకుంటే టీత్ గ్రో అవుతుంది, హ్యాండ్స్ గ్రో అవుతాయి, మజిల్స్ గ్రో అవుతాయి, కాళ్ళు గ్రో అవుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి గ్రో అవుతున్నాయి? చూసుకుంటే ఈ ప్రాసెస్‌లోనే మనకి అసిమిలేషన్ అనే ప్రాసెస్‌లోనే మనకి ఈ గ్రోత్ జరుగుతా ఉంటుంది. ఫైనల్‌గా చూసుకుంటే వేస్ట్ మెటీరియల్ ఎజెక్ట్ అయిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. మన బాడీ పార్ట్స్‌లో మనకి 2 వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్ నుంచి వాటర్ వేస్ట్ యూరినరీ వే త్రూ మనకి దాని తర్వాత సాలిడ్ వేస్ట్ త్రూ ఎజెక్షన్‌లో మనకి అనల్ త్రూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా మనం మాట్లాడుకుందాం. ఎలా జరుగుతుంది? ఏంటి? అనేది. ఓవరాల్‌గా మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి సార్ అని చెప్పి అడిగితే 5 స్టేజెస్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మనం మనం తిన్న దాని దగ్గర నుంచి దాని తర్వాత ఎక్స్క్రీట్ చేసే వరకు ఓవరాల్‌గా మనకి 5 స్టేజెస్‌లో మనకి ఈ ప్రాసెస్ కనిపిస్తా ఉంటుంది. అయితే మనం తిన్నది ఏదైతే ఉందో అది బాడీలో ఎన్ని పార్ట్స్‌గా మనకి జరుగుతూ ఉంది. మనం తిన్నది 5 వేస్‌లో మనకి ఆ డైజెషన్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాము. అయితే మనం తిన్నదానికి సంబంధించి చూసుకుంటే ఈ ఫుడ్ మన ట్రావెలింగ్ పాత్ ఏదైతే ఉందో, ట్రావెలింగ్ పాత్ ఇలా మన బాడీలో ఏదైతే ట్రావెల్ అవుతూ ఉందో, ఈ ట్రావెలింగ్ పాత్ తిన్న దగ్గర నుంచి మనకి ఎజెక్ట్ అయ్యే వరకు ట్రావెలింగ్ పాత్‌ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. కెనాల్ అంటే ఏంటి? కెనాల్ అంటే మీరు చూసుకుంటే రివర్స్ చదివేటప్పుడు మీకు కెనాల్స్ కనిపిస్తూ ఉంటాయి. లేదా మీ ఇంటి దగ్గర కూడా కెనాల్స్ ఉంటాయి. నదులు లేదంటే చిన్న చిన్న కాలువలు. ఈ కెనాల్ అంటే ఏంటి? పాత్ నీరు వెళ్ళే ఒక దారి అన్నట్టు మనం కెనాల్ అంటాము నార్మల్‌గా. అదే విధిగా మనం ఫుడ్ తిని ఆ ఫుడ్ ఏదైతే పాత్‌లో మూవ్ అవుతూ ఉంటుందో, ఆ మూవ్‌మెంట్‌ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఈ ఎలిమెంటరీ కెనాల్‌లో మనం చూసుకుంటే నోరు ఎలిమెంటరీ కెనాల్‌లో భాగమే. ఇక్కడ ఎసోఫేగస్ గాని, దాని తర్వాత ఫార్నెక్స్ గాని ఇవన్నీ ఏంటయ్యా అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటాము. ఇవన్నీ ఏంటంటే ఈ ఫుడ్ పాస్ అయ్యే దారి. ఈ దారి మొత్తాన్ని మనం ఎలిమెంటరీ కెనాల్ అంటాము. మీకు ఎగ్జామ్‌లో సింపుల్‌గా ఎలిమెంటరీ కెనాల్‌లో ఏ ఏ భాగాలు వస్తాయి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ భాగాలు వస్తాయో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం నెక్స్ట్ స్లైడ్స్‌లో. నెక్స్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్. డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఏంటి? ఏవైతే ఈ ఎలిమెంటరీ కణాల్లో వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో ఈ ఫుడ్‌ని డైజెస్ట్ చేస్తాయి. ముక్కలు చేసి, బాగా నుజ్జు చేసి, అందులో నుంచి డైజెషన్‌కి ఏవేవైతే జ్యూసెస్ అవసరమైతాయో, జ్యూసులంటే బనానా జ్యూసు, ఆ జ్యూసులు కాదు. కొన్ని జ్యూసెస్ ఉంటాయి ఇక్కడ. మనకి గాల్ బ్లాడర్‌లో కొన్ని జ్యూసులుంటాయి. దాని తర్వాత సెలైవరీ గ్లాండ్స్‌లో మనకు కొన్ని జ్యూసులుంటాయి. మనకు సెలైవా ఏదైతే ఉమ్ముందో, ఆ ఉమ్ము కూడా మనకి డైజెషన్‌లో ఒక భాగమే. ఆ ఉమ్ము కూడా మనకేం చేస్తూ ఉంటుందంటే, మన ఏవైతే తిన్నామో దాన్ని బాగా బ్రేక్ డౌన్ చేయడానికి గానీ, జ్యూసెస్‌లా కన్వర్ట్ చేయడానికి గానీ, లేదంటే అరగడానికి యూజ్‌ఫుల్ మెటీరియల్‌గా మనకి ఉమ్ము కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చూద్దాం. ఒక్కొక్కటి నీట్‌గా మనం చదువుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ ఓవరాల్‌గా బ్రాడ్ లెవెల్‌లో చూసారు అంటే, మన ఫుడ్ పాస్ అయ్యే పాత్‌ని, పాసేజ్‌ని మనం ఏమంటామంటే
ట్రావెల్ అయ్యే పాసేజ్ని మనం ఎలిమెంటరీ కెనాల్ అంటాము. అండ్ మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ దాన్ని ఆ ఫుడ్ని అరగదీసే గ్లాండ్స్ని మనకి డైజెస్టివ్ గ్లాండ్స్ అని చెప్పి అంటాము. ఓకే, చూసుకుంటే మనకి ఫస్ట్ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఫుడ్ పాస్ అయ్యే దారిలో మధ్యలో ఏమేమి మనకి ఆర్గాన్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. మౌత్ కూడా మన కెనాల్లో ఒక భాగమే. మనం తింటూ ఉంటాం, ఇక్కడి నుంచి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మౌత్ కూడా మనకి ఈ ఎలిమెంటరీ కెనాల్లో భాగమే. దాని తర్వాత అన్నం తిన్న తర్వాత ఒక పైప్ ఆకారంలో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. మన ఫుడ్ మన స్టమక్కి రీచ్ అవ్వాలి కదా. రీచ్ అయ్యేటప్పుడు ఏదైతే ఆ పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ని ఏమంటామంటే ఇసోఫేగస్ అని అంటాము. ఓకే, ఓ సైలెంట్గా ఉంటుంది, ఇసోఫేగస్ అంటాము. దీన్ని ఏమంటామంటే ఫుడ్ పైప్ అంటాము. మీకు ఎగ్జామినర్ సింపుల్గా అడిగేస్తారు, ఫుడ్ పైప్ ఈజ్ టర్మ్ యాజ్ అని చెప్పి ఒక 3-4 కొత్త పదాలు ఇచ్చేస్తాడు, సైంటిఫిక్ పేర్స్. ఈసోఫేగస్ అని చెప్పి అంటాము. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ దేనికి వెళ్తుంది అయ్యా ఫుడ్ అని చెప్పి చూసుకుంటే మనకి స్టమక్ లోకి వెళ్తుంది. ఇది స్టమక్, ఇది మనం మాట్లాడుకుంటే స్టమక్ అంటాం. పొట్ట, ఇది మనం ఏదైతే పొట్ట పెరిగింది అంటూ ఉంటాం కదా, అసలు అది నార్మల్ సైంటిఫిక్ లాంగ్వేజ్ లేదంటే మెడికల్ టర్మినాలజీ, బయాలజీ టర్మినాలజీలో అది పొట్ట కాదు, అదంతా ఫ్యాట్. ఓకే, సో మనం చూసుకుంటే మనం ఏదైతే పొట్టగా భావిస్తూ ఉంటామో ఈ ప్లేస్ ఏదైతే ఉందో నడుము దగ్గర మనకి పొట్టగా భావిస్తూ ఉంటామో దానిపైన హార్ట్కి కింద చూసుకుంటే మనకి రియల్ స్టమక్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏదైతే స్టమక్ ఉందో ఆ స్టమక్ ఏం చేస్తుందయ్యా అంటే ఇదొక స్టోరేజ్ అండి. స్టమక్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, అది దాచిపెడుతుంది ఫుడ్ని, ఇంకా దానికి మిక్స్ చేస్తుంది. మనం తిన్నదాన్ని మొత్తాన్ని మిక్స్ చేసి అక్కడ దాచిపెడుతుంది. ఒక 4 గంటల పాటు దాచిపెట్టే కెపాసిటీ మనకి స్టమక్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఆ ఫుడ్ మనకి స్టమక్లో నుంచి నెక్స్ట్ ఏం చేస్తుందయ్యా అంటే స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏవైతే రెడ్ కలర్లో కనిపిస్తూ ఉందో ఇది స్మాల్ ఇంటెస్టైన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందో, ఈ బెల్ట్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ బెల్ట్ని మనం లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పి చెప్తాము. యాక్చువల్ డైజెషన్ ఎక్కడ తీసుకుంటుంది అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్లోనే. యాక్చువల్గా మనకి డైజెషన్ అనే టర్మినాలజీ యాక్చువల్గా జరిగేది మనకి స్మాల్ ఇంటెస్టైన్లోనే. ఓకే, స్టమక్లో కాదు మనకి డైజెషన్ జరిగేది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, యాక్చువల్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్ ఓన్లీ మిక్సెస్ స్టోర్స్ ద ఫుడ్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ చూసుకుంటే అనస్లో చూసుకుంటే మనకి ఓపెనింగ్ ఫర్ ఎజెక్షన్. మనకి చూసుకుంటే ఏదైతే ఓపెనింగ్ మనకి అనస్లో నుంచి ఏదైతే మనం తిన్నామో ఆ తిన్నదాన్ని ఎజెక్ట్ అవ్వడానికి మనకి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది అనస్ త్రూ మనకి ఎజెక్ట్ అవుతుంది. రైట్. సో ఎలిమెంటరీ కెనాల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు డైజెస్టివ్ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఫుడ్ అయితే పాస్ అయింది మంచిగా ఈ పొట్టలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి మెల్లిగా మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్లో నుంచి మెల్లిగా మనకి ఏవైతే మంచి ఫుడ్ ఏదైతే ఉందో అందులో నుంచి ప్రోటీన్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. వేస్ట్ మెటీరియల్ మనకి అనస్ త్రూ బయటకు వచ్చేసింది. ఓకే, పాసేజ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఏదో ఒక క్రియ అయితే జరగాలి కదా. ఆ క్రియలో నుంచే మనకి ఏదో ఒక పని జరిగితే ఆ పని జరిగితేనే అందులో నుంచి ఏవైతే ప్రోటీన్స్ లేదంటే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసుకోవాలి కదా. బయటికి తీసుకొని మరి వేరే బాడీ పార్ట్స్కి తీసుకొని వెళ్ళాలి కదా. బాడీ పార్ట్స్కి తీసుకొని వెళ్ళే పని బ్లడ్ చూసుకుంటుంది. మన బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ ఆ ఎనర్జీని తీసుకొని వెళ్ళి వేరే పార్ట్స్కి అందిస్తుంది. ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఎక్కడ రిలీజ్ అవుతుంది ఆ ఎనర్జీ అని చూసుకుంటే ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆ డైజెషన్లో పార్ట్లు ఎవరెవరు ఉన్నారు అంటే సెలైవరీ గ్లాండ్స్. ఓకే, వెబర్ గ్లాండ్స్ అంటాము, సెలైవరీ గ్లాండ్స్. ఈ సెలైవరీ గ్లాండ్స్ సెలైవా ఏం జరుగుతుందంటే సెలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే సెలైవాని ఉమ్ముని తయారు చేస్తూ ఉంటాయి. ఇవి ఉమ్ము కూడా చాలా ఇంపార్టెంట్ డైజెషన్లో ఒక భాగము సెలైవరీ గ్లాండ్స్. ఈ పార్ట్స్ అన్ని నేను క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ లేదు. ఇక్కడ కనిపించే ప్రతిదీ మౌత్ క్యావిటీ, దాని తర్వాత ఇసోఫెగస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అనస్, ఇవన్నీ నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవర్ వ్యూ ఇస్తున్నాను నేను ఇప్పుడు, అంతే. ఓవర్ వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఓకే, లివర్ ఏం చేస్తుందయ్యా అంటే మనకి బైల్ అనే పదార్థాన్ని తయారు చేస్తుంది, బైల్ అనే పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లార్జెస్ట్ గ్లాండ్. బాడీ లోపల చూసుకుంటే మనకి పెద్ద గ్లాండ్ ఏదైతే ఉందో, పెద్ద ఆర్గాన్ ఏదైతే ఉందో అది లివరు. బాడీ బయట పెద్ద ఆర్గాన్ ఏంటంటే మన స్కిన్, చర్మం ఏదైతే ఉందో అది మన లార్జెస్ట్ గ్లాండ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాము. చూసుకుంటే మనకి గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో ఈ బైల్ తయారైంది కదా, ఆ బైల్ తయారైన ఇది ఒక లిక్విడ్ అండి. లిక్విడ్ ఏం చేస్తుందంటే మనం తిన్న పదార్థాల్లో నుంచి హెవీ ఫ్యాట్ ఐటమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ ఫ్యాట్ ఐటమ్స్ బ్రేక్ అవ్వడానికి కష్టం అవుతుంది.
మనం తీసుకుంటాం. ఫ్యాటీ సబ్స్టెన్స్ చాలా తీసుకుంటూ ఉంటాం. ఒక పిజ్జా తిన్నారు, అందులో బాగా చీజ్ ఏపిచ్చారు. అది ఫుల్ ఫ్యాట్ ఎక్కువుందనుకోండి, దాన్ని బ్రేక్ జేయాలి అంటే, దాన్ని ముక్కలు జేయాలి, దాన్ని డిసాల్వ్ జేయాలి అంటే, ఈ బైల్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఈ బైలు లివర్ తయారు చేసి గాల్ బ్లాడర్‌లో మనం చూసుకుంటే, గాల్ బ్లాడర్‌లో మనకి దీన్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ గాల్ బ్లాడర్ అనేది ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. గాల్ బ్లాడర్. లివర్ ఇక్కడ ఉంటుంది. ఈ లివర్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. లివరు మనకి బైల్ తయారు చేసి ఏం చేస్తుందయ్యా అంటే గాల్ బ్లాడర్‌కి మనకి అందిస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యాంక్రియాస్ అండి. ప్యాంక్రియాస్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్, దాని తర్వాత హార్మోన్స్, మన బ్లడ్‌లో ఇన్సులిన్ శాతం తగ్గింది అంటారు కదా! ఎలా తగ్గుతుంది అంటే, ఈ ప్యాంక్రియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సులిన్‌ని జనరేట్ చేస్తాయి. ప్రొడ్యూసెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేస్తూ ఉంటుంది. ఓకే. ఇన్సులిన్‌ని తయారు చేస్తుంది. ఈ డైజెస్ట్ అవ్వడానికి కొన్ని కెమికల్స్ కావాల్సొస్తాయని మాట్లాడుకున్నాం మనం. ఫుడ్డు మనం చూసుకుంటే ఆ ఫుడ్‌ని డైజెస్ట్ చేయాలి అంటే కొన్ని కెమికల్స్ కావాలి కదా! ఏదైతే మనం తిన్న ఆహారం డిజాల్వ్ అవ్వాలి కదా! యాసిడ్స్ గాని, లేదంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ గాని అన్నీ మన ప్యాంక్రియాస్ తయారు చేస్తాయి. ఓకే. ఓవర్‌వ్యూ అర్థమైంది కదా మీకు. ఏవేవైతే మన బాడీలో ఈ పార్ట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో, ఇక్కడొక 6 పార్ట్స్ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఒక మేజర్‌గా ఒక 4 టైప్ ఆఫ్ పార్ట్స్ మాట్లాడుకున్నాము. ఈ 6+4 ఏవైతే 10 పార్ట్స్ ఉన్నాయో అవే మనకి డైజెషన్ సిస్టమ్‌లోకి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో భాగంగా మనం ఫస్ట్ పార్ట్ ఏదైతే మౌత్ క్యావిటీ ఉందో, మౌత్ క్యావిటీ గురించి మనం మాట్లాడుకుందాము. మౌత్ క్యావిటీని ఏమంటామంటే బకల్ క్యావిటీ అంటాం. బకల్ క్యావిటీ అని అంటాము. లేదా ఓరల్ క్యావిటీ అని కూడా అంటాము. ఓరల్ క్యావిటీ అని కూడా అంటాము. ఓకే. సో, బకల్ క్యావిటీ గుర్తుపెట్టుకోవాలి. బకల్ క్యావిటీ బక 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 మాట్లాడుతూ ఉంటారు కదా! ఎంతసేపు బక 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 మాట్లాడుతూనే ఉంటావా నువ్వు అని అంటూ ఉంటాం కదా! సో, బకల్ క్యావిటీ, మౌత్ క్యావిటీ అనేది సింపుల్‌గా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో, చూసుకుంటే మనకి మౌత్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈరోజు భాగంగా నెక్స్ట్ వీడియోస్‌లో వేరే వేరే పార్ట్స్ గురించి ఒక్కొక్కటి నేను మీకు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒకదాని కింద ఒకటి మీకు ప్లే లిస్ట్‌లో నేను మీకు యాప్‌లో నీట్‌గా అరేంజ్ చేసి పెట్టాను. ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్ళిపోండి. ఓకే. సో, మౌత్ గురించి మాట్లాడుకున్నాము అంటే ఓరల్ క్యావిటీ, బకల్ క్యావిటీ అని చెప్పి అంటాము. దీనికి సంబంధించి ఓరల్ అంటే ఓరల్ నోరు అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. బకల్ అనే పదం కొద్దిగా కొత్తగా ఉంటుంది. బకల్ బక బక మాట్లాడుతూ ఉంటాం. అది మౌత్ అని చెప్పి మీరు ఇంటర్‌లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంట్రీ ఆఫ్ ఫుడ్ పాయింట్ మనం తినేటప్పుడు ఫుడ్ పాయింట్‌కి ఎంట్రీ ఇదే. ఈ నోట్లో నుంచి మనం ఫుడ్‌ని ఎంటర్ చేపిస్తూ ఉంటాము. ఓరల్ క్యావిటీ కంటైన్స్ టీత్ ఉంటాయి ఇందులో. టీత్ ఉంటాయి, టంగ్ ఉంటుంది. దాని తర్వాత మిస్కస్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. ఓకే. ఇవన్నీ మిస్కస్ మెంబ్రేన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇందులో టంగు, టీత్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఒక్కొక్కటి మాట్లాడుకుందాము. టంగు, టీత్ గురించి కూడా మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. ఓకే. వీడియో లెంత్ అయినా సరే మీకు సబ్జెక్ట్ ఒక్క వీడియోలో విన్నారు అంటే నెక్స్ట్ వీడియో చూసే అవసరం ఉండకూడదు. ఏ పుస్తకం ఓపెన్ చేసినా ఈ టాపిక్ నేను చదివాను కదా! ఈ లైన్ నేను చదివాను కదా! అనిపించాలి. రైట్. అలా కంటెంట్ ప్రిపరేషన్ గాని, యానిమేషన్స్ గాని, లేదంటే ఫోటోస్ గాని మీకు అలానే డిజైన్ చేసి ఇస్తాను నేను మీకు. రైట్. సో, మౌత్‌కి సంబంధించి చూసుకుంటే మనకు టంగ్ గురించి చూసుకుందాము. టంగు, టీత్ ఇంపార్టెంట్. టంగ్ గురించి చూసుకున్నాము అనుకుంటే ఏదైతే మన టంగ్‌కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మస్కులర్ ఆర్గాన్ ఇది. ఓకే. మజిల్ ఉంటుంది ఇందులో. మజిల్, బోన్ ఉండదు. ఓకే. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఫ్రీగా వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎనకాల చూసుకుంటే అటాచ్ అయ్యి ఉంటుంది మన మన టంగ్, నాలుక. ఏం చేస్తుందయ్యా అంటే టేస్ట్ డిటర్మైన్ చేస్తుంది. ఏదైతే మనం తిన్నామో దాన్ని టేస్ట్ డిటర్మైన్ చేసేది మీరు చూసుకుంటే స్వీట్ తిందామా, హాట్ తిందామా ఇవన్నీ ఎక్కడి వరకు అంటే మీ నోరు వరకే, ఇక్కడి వరకే. ఈ పార్ట్‌ని సాటిస్ఫై చేయడానికే మీరు రకరకమైన ఫుడ్ ఐటెమ్స్ ఇవన్నీ తింటూ ఉంటారు. ఈ ఒక్క చిన్న పార్ట్‌ని సాటిస్ఫై చేయడానికి వందలు, వేలు కాస్ట్‌లీ ఐటెమ్స్ అవి ఇవి అని చెప్పి తింటూ ఉంటారు. ఓకే. ఈ టేస్ట్ డిటర్మైన్ చేసే వాటిని ఏమంటామంటే టేస్ట్ బడ్స్ అంటాము. ఎగ్జామ్‌లో టేస్ట్ బడ్స్ కాదు అడిగేది. మనకి ఏమడుగుతాడంటే పాపిల్లి అని చెప్పి అడుగుతారు. పాపిల్లి అంటే మనకి టేస్ట్ బడ్స్‌ని మనం మెడికల్ టర్మినాలజీలో లేదంటే బయాలజికల్ టర్మినాలజీలో మనం ఏమంటామంటే పాపిల్లి అని చెప్పి అంటాము. ఓకే. పాపిల్లి అంటే టేస్ట్ బడ్స్ ఆన్ ద టంగ్ డిటెక్ట్ డిఫరెంట్ టేస్టెస్. చూసుకుంటే మనకి పాపిల్లి ఎలా గుర్తుపెట్టుకుంటాము అని చెప్పి అనుకుంటే పాపిల్లి అంటే ఏం లేదండి. ఏదైతే నాలుక మీద చిన్న చిన్న రంధ్రాలు మీ నాలుక ఓపెన్ చేసి చూసుకోండి అద్దం ముందు. మీ నాలుక సాఫ్ట్‌గా స్మూత్‌గా ఏం ఉండదు. ఓకే. పెదాలు ఉన్నట్టు స్మూత్‌గా ఏం ఉండదు. లేదంటే చర్మం ఉన్నట్టు స్మూత్‌గా చర్మంలో కూడా కొన్ని కొన్ని రంధ్రాలు ఉంటాయి. అలానే నాలుక చూసుకుంటే నాలుకలో కూడా చిన్న చిన్న సన్న సన్న రంధ్రాలు ఉంటాయి. సన్న సన్న ఓకే. అప్ అండ్ డౌన్‌లో మనం చూసుకుంటే సన్న సన్న రంధ్రాలు ఉంటాయి.
ఆ రంధ్రాలు ఏం చేస్తాయి అంటే వాటిని మనం ఫ్యాఫిలి అని చెప్పి అంటాము. అవి టేస్ట్ బడ్స్ కిందగా మనం వాడుతూ ఉంటాము. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్యాఫిలిని అని చెప్పి అంటే ఎలా సింపుల్‌గా ఇలా లింక్ చేసుకోండి. ఫ్యాఫిల్ అనే పదంలో చూసుకుంటే మీకు పిల్ కనిపిస్తా ఉంది. పిల్ అంటే ఏంటి? పిల్ అంటే ఏంటి? టాబ్లెట్. పిల్స్ వేసుకున్నారా? టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారా లేదా? సో, టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి కదా! చేదు గురించి చెప్పేదే ఫ్యాఫిల్. ఓకే. ఫిల్ గురించి ఫ్యాఫిల్లే చెబుతా ఉంది. పిల్. ఈ చేదైన టాబ్లెట్స్ గురించి, పిల్లు గురించి చెప్పేదే ఫ్యాఫిల్. అది చేదుగా ఉందా? తీపిగా ఉందా? పిల్లు గురించి చెప్పేదే ఫ్యాఫిల్ అని చెప్పి సింపుల్‌గా మీరు ఇంటర్నెట్‌లో చేసుకోండి. మీకు సింపుల్‌గా గుర్తుండిపోతుంది. అయితే ముందు భాగం చూసుకుంటే మనకి ఈ మనకి ఏవైతే టంగ్ సంబంధించి ముందు భాగంలో మనకి స్వీట్ గురించి అర్థమవుతా ఉంటుంది. దాని తర్వాత సైడ్స్ ఏవైతే ఉన్నాయో సైడ్స్‌లో ఏ రకమైన టేస్ట్ బడ్స్ ఉంటాయంటే సాల్ట్ అండ్ సోర్ ఏదైతే ఉందో ఈ 2కి సంబంధించి మనకు సైడ్స్‌లో ఉంటాయి. లాస్ట్ భాగంలో చూసుకుంటే లాస్ట్ పార్ట్‌లో మనకి టంగ్‌కి సంబంధించి వెనకాల భాగంలో మనకి ఏదైతే చేదుదనం బిట్టర్ సంబంధించి మనకు కనిపిస్తా ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం ఏం లేదు. మనకి స్వీట్‌తో మొదలై మన నాలుక చేదుతో ఎండ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎలా అయితే మనం ఏదైనా నార్మల్ లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుకున్న ఏదైనా స్వీట్‌తో మొదలవుతుంది గదా! ఓకే. అలానే స్వీట్‌తో మొదలయ్యి చేదుతో ఎండ్ అయ్యేదే నాలుక. ఓకే. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. మూవ్‌మెంట్‌కి సంబంధించి చూసుకుంటే ఇదేం చేస్తుందయ్యా అంటే ఫుడ్ ఏదైతే తిన్నామో అది మిక్స్ చేస్తుంది. దాని తర్వాత సలైవా ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి స్వాలో చేయడానికి మనం చూసుకుంటే దీని టెర్మినాలజీ ఏంటి? డిగ్లుటేషన్. డిగ్లుటేషన్ సంబంధించి స్వాలోయింగ్‌ని డిగ్లుటేషన్ అంటాము. ఈ డిగ్లుటేషన్ సంబంధించి మనకి ఈ టంగ్ ఏదైతే ఉందో అదే మనకి హెల్ప్ చేస్తా ఉంటుంది. అయితే మనకి ఈ మౌత్‌లోనే మనకి వెబర్ గ్లాండ్స్ అని కూడా ఉంటాయండి. మౌత్‌లోనే మనకి టంగ్ కాకుండగా వెబర్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఈ వెబర్ గ్లాండ్స్‌ని మనం చూసుకుంటే ఏదైతే ఏదైతే మనకి ఇక్కడ అప్పర్ సర్ఫేస్ ఉంది కదా! ఈ అప్పర్ సర్ఫేస్ మనకి ఆ అప్పర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ అప్పర్ సర్ఫేస్‌లో దాని తర్వాత కొండ నాలుక అంటాం కదా! చివరి భాగంలో కొండ నాలుక అంటాం కదా! ఆ ప్లేస్‌లో కూడా మనకి వెబర్ గ్లాండ్స్ కనిపిస్తా ఉంటాయి. ఇవేం చేస్తాయయ్యా అంటే మనం చూసుకుంటే ఈ సలైవా ఏదైతే ఉందో వాటిని తయారు చేయడానికి దాని తర్వాత ఎప్పుడు తడిగా ఉండడానికి నోరు మొత్తాన్ని తడిగా ఉండడానికి ఇవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో, ఈ వెబర్ గ్లాండ్స్ ఎక్కడుంటాయని జెప్పి మిమ్మల్ని అడగొచ్చు. వెబర్ గ్లాండ్స్ ఎక్కడుంటాయని జెప్పి అడిగితే మౌత్‌లో ఉంటాయని జెప్పి ఓరల్ క్యావిటీయా, బకల్ క్యావిటీయా లేదంటే ఏదో ఒకటి అడుగుతారు మిమ్మల్ని. ఎక్కడుంటాయి వెబర్ గ్లాండ్స్ అని జెప్పి అడిగితే మీకు మౌత్‌లో ఉంటాయని మీకు బాగా గుర్తుండిపోవాలి. సో, సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి వెబర్‌కి సంబంధించి వెబర్‌లో బి అనేది బాగా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. బి నోటి నుంచే గదా! ఆ సౌండ్‌లు మనం అదంతా చేసేది బ వెబర్ గ్లాండ్స్ లేదంటే టంగ్ లేకపోతే మనకేమవుతది బబ్బబ్బా! మెమెమె అంటూ ఉండటమే. ఇలా వెబర్‌ని సింపుల్‌గా కొద్దిగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కామిక్ వేలోనే ఉంటాయి. కామిక్ వేలోనే మీరు ఇలానే 1, 2 సార్లు అన్నారనుకోండి మైండ్‌లో ఎక్కేస్తుంది. లైఫ్‌లో మర్చిపోరు. ఆ విధంగా మనకి మన కోర్సెస్ కూడా అన్ని యాప్‌లో అలానే డిజైన్ చేసి ఉంటాయి. మీరు ఇలా గుర్తుపెట్టుకోవడానికే నేను అన్ని కోర్సెస్ డిజైన్ చేసి ఉంటాను. చదువు ఎవరైనా చదువుతారు. మీకు గుర్తుండేలా చెప్పాలంటే కొద్దిగా కష్టపడాల్సొస్తూ ఉంటుంది. కానీ ఆ కష్టం నేను మీకోసం అని చెప్పి సులువుగా చేసి ఇచ్చేస్తూ ఉంటాను. రైట్. సో, టీత్‌కి సంబంధించి టంగ్ గురించి మాట్లాడుకున్నాం గదా! నెక్స్ట్ టీత్ గురించి మాట్లాడుకుందాము. టీత్‌కి సంబంధించి చూసుకుంటే టీత్ ఏం చేస్తుందయ్యా అంటే మనందరికీ తెలిసిందే చాపింగ్ చేస్తూ ఉంటుంది, గ్రైండింగ్ చేస్తూ ఉంటుంది, బ్రేకింగ్ చేస్తూ ఉంటుంది. తిన్నదాన్ని బాగా నుజ్జు చేయడానికి, బ్రేక్ చేయడానికి లేదా దాని తర్వాత ముక్కలు చేయడానికి, చాపింగ్ చేయడానికి మనకి ఈ టీత్ ఏదైతే ఉందో అవి యూజ్ అవుతూ ఉంటాయి. టీత్‌కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇదొచ్చేసి టీత్ ఎంబెడెడ్ ఇన్ ద సాకెట్స్. ఎంబెడెడ్ అంటే మనకి సిట్యుయేట్ అవ్వటము. లేదంటే ఒక దాని మీద అతికిచ్చి ఉండటం. దేంట్లో సాకెట్స్‌లో అతికిచ్చి ఉంటుంది. సాకెట్స్ అంటే ఏంటి? ఏం లేదండి. మన చూసుకుంటే మీరు ప్లగ్ చూసుకున్నారా? ప్లగ్ సాకెట్ తెలుసు కదా! ప్లగ్ ఏదైతే మీరు ఏవన్నా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ వాడాలంటే మీరు చార్జర్ దేంట్లో పెడతారు? సాకెట్‌లో పెడతారు కదా! సో, ఆ సాకెట్‌లో ఏదైతే పెట్టినట్టుగా మన కూడా ఏదో ఒక దాంట్లో అమర్చినట్టుగా మన సిట్యుయేట్ అయ్యి ఉంటాయి. ఆ సాకెట్స్‌ని మనం అల్వియోలి అని చెప్పి అంటాము. ఓకే. ఇదొచ్చేసి మనకి అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి మాక్సిలియరీ అంటాము. దాని తర్వాత లోవర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నేమంటామంటే మనకి మెడిబులార్ అని చెప్పి అంటాము. మాండిబులర్ అని చెప్పి అంటాము. అప్పర్ పార్ట్‌ని మాక్సిలియరీ అని చెప్పి అంటాము. ఎలా గుర్తుపెట్టుకుంటాం అప్పర్ పార్ట్‌ని అండి? టీత్‌లో అప్పర్ పార్ట్‌ని ఏమంటారు? లోవర్ పార్ట్‌ని ఏమంటారు అని చెప్పి మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్‌లో ఎక్కడో చోట క్వెషన్ కనిపిస్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే పైన ఉండేదాన్ని అప్పర్ పార్ట్ అంటాము. మ్యాక్స్ మీరు చూసుకుంటే మాక్సిమం, మినిమం తెలుసు కదా! మాక్సిమం, మినిమం బాగా పైన ఉన్నదాన్ని మాక్సిమం అంటాము. కింద ఉన్నదాన్ని మినిమం అంటాము. అవునా? లిమిట్స్‌లో చూసుకుంటే మీరు. అలానే పైన ఉన్నదాన్ని మ్యాక్స్ అంటాము. కింద ఉన్నదాన్ని మాండియలరీ, మిన్ ఇలా గుర్తుపెట్టుకుంటే రిలేట్ చేసుకుంటే సింపుల్‌గా గుర్తుండిపోతుంది.
నెక్స్ట్ చూసుకుంటే టీత్‌కి సంబంధించి ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మన టీత్ ఏవైతే ఉన్నాయో అవి మనం మెడికల్ టెర్మినాలజీ లేదంటే మన బయాలజీ టెర్మినాలజీలో థికోడోంట్ అంటాము. థికోడోంట్ అంటే టీత్ ఎంబెడెడ్ ఇన్ సాకెట్స్ ఏవైతే ఈ సాకెట్స్‌లో అమర్చున్నారో ఈ సాకెట్స్‌లో అమర్చుందో దాన్ని మనం ఏమంటామంటే ఆ పదాన్ని థికోడోంట్ అంటాము. డోంట్, డెంటిస్ట్ ఈ పదం మన టీత్‌కి రిలేటెడ్ అని చెప్పి ఇంటర్లింక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి మన టీత్ ఎలాంటివి అంటే హ్యూమన్ టీత్ ఎలాంటివి అంటే మనకి డైఫైడోంట్ అని చెప్పి అంటాము. డైఫైడోంట్ అంటే డై అంటే 2 చిన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ టీత్ వస్తాయి. ఒక సెట్ ఆఫ్ పాల పాల పళ్ళు అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో చిన్నప్పుడు మనకి టెంపరరీ మిల్క్ ఆర్ డిసిడియస్ టీత్ అని చెప్పి అంటాము. టెంపరరీ పళ్ళు వస్తూ ఉంటాయి. 6 నుంచి 12 ఏజ్‌లో 20 పళ్ళు వస్తాయి. దాని తర్వాత చూసుకుంటే పెద్దయిన తర్వాత ఆ పళ్ళు ఊడిపోయి మెల్లిమెల్లిగా 32 పళ్ళు వస్తాయి. 32 పళ్ళు విరగ్గొట్టొద్దు, చదవండి అంతే. 32 పళ్ళకి సంబంధించి చూసుకున్నారు అనుకుంటే ఇవి మిల్క్ టీత్ పోయిన తర్వాత మనకి లైఫ్ లాంగ్ ఉండే టీత్ ఇవే. ఇవి పోతే ఇంక టీత్ రావు. ఓవరాల్‌గా 6-12 20 టీత్. దీన్నే 2 రకాల సెట్లు రావడాన్ని మనం ఏమంటామంటే డైఫోడోంట్ అంటాము. డైఫియోడోంట్. డై అంటే 2, డోంట్ అంటే మన టీత్‌కి సంబంధించి టెర్మినాలజీ అని చెప్పి సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో మన టీత్‌కి సంబంధించి స్ట్రక్చర్ చూసుకున్నాం అనుకుంటే ఈచ్ టూత్ హ్యాస్ ఏ క్రౌన్ విజిబుల్ పార్ట్. మనం ఏదైతే బయట కనిపిస్తూ ఉంటది కదా దీన్ని క్రౌన్ అంటాము. క్రౌన్ బయట కనిపించేదాన్ని. దాని తర్వాత మన నొసళ్ళు ఉన్నాయి కదా నొసళ్ళలో ఉండే పార్ట్‌ని మనం నెక్ అంటాము. దాని తర్వాత మన లోపల ఉండే పార్ట్‌ని మనకు కనిపించని పార్ట్‌ని మనం రూట్ అంటాము. నొసళ్ళు ఏమన్నా ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఈ నెక్ పార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రౌన్ పార్ట్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. రూట్ పార్ట్ పళ్ళు ఇరిగినప్పుడు లేదంటే బయటికి ఇరిగినప్పుడు కాదు బయటికి పన్ను మొత్తం బయటికి వచ్చినప్పుడు ఈ రూట్ పార్ట్ కూడా మనకి లోపల ఉన్న రూట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అయితే ఈ పళ్ళలో మనకి చాలా రకమైన పార్ట్స్ ఉంటాయి. అన్ని పార్ట్స్ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఎనామిల్ ఏదైతే ఉందో మన టీత్‌లో టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఎనామల్ అంటాము. ఓకే. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇది. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ మొత్తం మీద హార్డెస్ట్ ఏదైనా ఉంది అంటే అది మన ఎనామిల్ అని చెప్పి అనుకోవచ్చు. కవర్స్ ద క్రౌన్ ఆఫ్ ద టూత్. ఏదైతే క్రౌన్ ఏదైతే ఉందో ఆ క్రౌన్ మొత్తాన్ని మనకి కవర్ చేసి ఈ ఎనామిల్ అనే పార్ట్ ఉంటుంది. ఓకే. ఇంపార్టెంట్ అదొక్కటే మనకి. దాని తర్వాత పల్ప్ గాని ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. టూత్‌కి సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి టూత్ అనేది ఒక్కసారి చూసుకుందాము. ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వెషన్స్‌లో మనకు అడుగున్నారు. అందుకనే కొద్దిగా టూత్ గురించి ఇంకొక స్లైడ్ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్పుంచాను. ఓకే. పీపీటీ కంప్లీట్ చేయాలి అంటే 10 నిమిషాలు పట్టదండి. కాకపోతే డెప్త్‌గా మీకు ఉపయోగపడే పీపీటీ చెప్పాలి కదా. పుస్తకంలో లేనివి కూడా నేను మీకు ఇన్వాల్వ్ చేసుకుంటూ మనకి 3-4 పుస్తకాలు కవర్ చేసి నేను మీకు కంటెంట్ అందిస్తూ ఉంటాను. ఒక వీడియో చూసారు అంటే వేరే వీడియో చూడవసరం లేదు. ఆ రకంగా మన కంటెంట్ ఉంటుంది. చూసుకుంటే మనకి ఫస్ట్ మనకి మొత్తం ఎన్ని పళ్ళండి? మొత్తం ఎన్ని పళ్ళు? ఇప్పటి నుంచి పళ్ళ గురించి ఎవరైనా మాట్లాడాలంటే సింపుల్‌గా మీరు చెప్పేయాలి. మొత్తం ఎన్ని పళ్ళు? 32 పళ్ళు. 32 పళ్ళని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకుంటే పైన మనకి 16 పళ్ళు ఉంటాయి. కింద 16 పళ్ళు ఉంటాయి. సో 16ని మనం ఇలా చూసుకుంటే ఒక క్వాడ్రంట్‌లో చూసుకుంటే ఈ పళ్ళు ఏవైతే సెట్ ఉన్నాయో ఈ సెట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మిగతా పళ్ళ గురించి మనకి క్లియర్‌గా ఐడియా వచ్చేస్తుంది. ఓకే. ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్స్ అడుగున్నారండి దీనికి సంబంధించి. లైట్ తీసుకోవద్దు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 32 పళ్ళల్లో పైన కింద 16 ఉన్నాయి. ఓకే. అటు ఇటు చూసుకుంటే 8 పళ్ళు ఉంటాయి. ఓకే. ఇక్కడ 8 పళ్ళు ఉన్నాయి. ఇక్కడ 8 పళ్ళు ఉన్నాయి. అలానే ఇక్కడ 8 పళ్ళు, ఇక్కడ 8 పళ్ళు కనిపిస్తా ఉంటాయి. అయితే ఒక్క 8 పళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటాయి. ఓకే. అయితే చూసుకుంటే ఫస్ట్ మనకి ఏదైనా మనం తినాలి అనుకుంటే ఏం చేయాలి? ఆ ఫుడ్‌ని ముక్కలు చేయాలి. సిజర్ చేయాలి. 2 ముక్కలు. ఒక క్లాత్ తీసుకొనొచ్చారు. ఆ క్లాత్‌ని 2 ముక్కలు చేయాలంటే ఏం వాడతాం మనం? సిజర్ వాడతాం. కత్తెర వాడతాం. ఓకే. అలానే పళ్ళల్లో కూడా స్టార్టింగ్‌లో చూసుకుంటే మనకి ఇన్సిజర్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉండే పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుని ఏమంటామంటే ఇన్సిజర్ పళ్ళు అంటాము. ఇన్సిజర్ అంటాము. ఓకే. ఫస్ట్ పన్ను. నెక్స్ట్ చూసుకుంటే మనకి కెనైన్స్ ఉంటాయి. కెనైన్స్ ఏంటంటే మనకి ఏదైనా చీల్చడానికి వాడుతూ ఉంటాం. ఇప్పుడు కుక్కలు చూడండి. కుక్కలకి 2 దంతాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఆ చీల్చడానికే ఎవరినైనా కొరకడానికి, చీల్చడానికి మీ బాడీలో మీ టీత్‌లో కూడా ఒకసారి మీ నాలుక కొద్దిగా కదిలించి చూడండి. ఒక పన్ను మాత్రం మీకు అటు ఒక పన్ను, ఇటు ఒక పన్ను పైన కింద అటు ఒక పన్ను, ఇటు ఒక పన్ను షార్ప్‌గా మీ నాలుకకి టచ్ అవుతూ ఉంటుంది. ఆ టచ్ అయిన నాలుకకి టచ్ అయిన ఆ పన్నుని ఏమంటామంటే మనం కెనైన్ అని చెప్పి అంటాము. ఓకే. కెనైన్ ఇది షార్ప్‌గా ఉంటుంది. పాయింటెడ్ ఉంటుంది ఇది. స్మూత్‌గా ఉండదు. పాయింటెడ్ అంటే ఏంటి? ఇలా షార్ప్‌గా ఉంటుంది. నార్మల్‌గా పన్ను ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి పళ్ళు. చూడండి ఈ పళ్ళు ఎలా ఉంది?
ఇది దీన్ని ఏమంటాము ఇన్సిజర్ అంటాము. ఓకే, చూసుకుంటే మనకి ఇది ఇన్సిజరు, ఇదే ఇన్సిజరు, ఇది కూడా ఇన్సిజరు. దాని తర్వాత కెనైన్ ఇక్కడ షార్ప్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంది షార్ప్ గా. కెనైన్ ఒక్కటే ఉంటుంది, కెనైన్ అటు ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక కెనైన్ ఉంటుంది. రైట్, ఇన్సిజర్స్ మాత్రం రెండు రెండు ఉంటాయి. ఇన్సిజర్స్ చూడండి, ఇక్కడ రెండు, ఈ రెండు ఇన్సిజర్స్, దాని తర్వాత ఈ రెండు ఇన్సిజర్స్, ఇక్కడ కూడా రెండు రెండు ఇన్సిజర్స్, ఈ రెండు ఇన్సిజర్స్, మళ్ళీ ఈ రెండు ఇన్సిజర్స్, ఇది కెనైన్ వచ్చేస్తుంది, కెనైన్. ఓకే, గుర్తుంటుంది కదా. నెక్స్ట్ చూసుకుంటే ప్రీమోలార్స్, మోలార్స్ అండి. ప్రీమోలార్స్, మోలార్స్, ఇవి చూసుకుంటే మనకి ప్రీమోలార్స్, మోలార్స్ చివరగా ఉండే మూడింటిని మనం ప్రీమోలార్స్ అంటాము. వాటి ముందుగా ఉండే రెండింటిని మనం మోలార్స్ అంటాము. ఓకే, ఇవేం పనిచేస్తాయి ప్రీమోలార్స్, మోలార్స్ అంటే గ్రైండింగ్, బాగా గ్రైండ్ చేయడానికి, ముక్కలు చేసేయడానికి. మీరు తినేటప్పుడు చూడండి, మీరు దేంతో గ్రైండింగ్ చేస్తారు? చివరి పళ్ళతోనే గ్రైండింగ్ చేస్తారు. ఏదైనా ఫుడ్ వేసుకున్నారు, నోట్లో నవ్వులుతూ ఉంటారు. దేంతో నవ్వుతారు? చివరిగా ఉండే మోలారు, ప్రీమోలార్స్ తోనే నవ్వులుతూ ఉంటారు. అవునా? నవలటం, నవలటం దేంతో నవ్వుతున్నారు? మోలారు, ప్రీమోలార్స్ నవ్వులుతూ ఉంటారు. ముక్కలు చేయడానికి కెనైన్ వాడతారు. ఓకే, షార్ప్ గా ఏదైనా కొరికి ముక్కలు చేయడానికి దాన్ని ఏం చేస్తారంటే కెనైన్ వాడతారు. స్టార్టింగ్ లో ఉన్న ఏదైతే సీజర్, ఏదైతే 2-3 ముక్కలు, లేదంటే నార్మల్ గా టియర్ చేయడానికి అయితే కెనైన్ వాడతారు, ముక్కలు చేయడానికి ఇన్సిజర్ వాడతారు. ఓకే, ఓవరాల్ గా కౌంట్ చూసుకున్నాము అనుకుంటే మనం ఎన్ని అనుకున్నాము? 32 పళ్ళు అనుకున్నాము. ఒక సెట్ గురించి మాట్లాడుకుంటున్నాము, పైన దాని గురించి 16 పైన ఉంటాయి, కింద 16 ఉంటాయి. అందులో ఒక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనుకుంటే 8 లెఫ్ట్, 8 రైట్ ఉంటాయి. ఇందులో ఇన్సిజర్లు 2 ఉంటాయి, దాని తర్వాత కెనైన్ 1 ఉంటుంది, దాని తర్వాత ప్రీమోలార్లు 2 ఉంటాయి, దాని తర్వాత మోలార్లు ఒక 3 ఉంటాయి. ఓకే, మొత్తం చూసుకుంటే 2, 1, 2, 3 మొత్తం 8 వచ్చేసినాయి. ఇక్కడ ఒక 8 ఉన్నాయి, ఇక్కడ ఒక 8 ఉన్నాయి, 16. మళ్ళీ ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8, మొత్తం 32 పళ్ళు మనకి రాలిపోయినాయి. అర్థమైందా? సో ఇది మన టీత్కి సంబంధించి ఇన్ డీటెయిల్ గా. నెక్స్ట్ మన మౌత్ క్యావిటీ గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి మించి మీరు ఏం చదవసరం లేదు. ఈ వీడియోకి సంబంధించి పీపీటీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అండ్ దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా నేను మీకు క్లియర్ గా అందులో ఇచ్చాను, చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.